ఆ అమ్మాయి మళ్ళీ ఉద్యోగానికి వెళ్తున్నప్పుడు కానీ ఇదంతా కూడా తను కాన్స్టెంట్గా వెంటపడటం అనేది ఒక విధంగా ఆ అమ్మాయికి ఇబ్బందిగా ఉంటుంది ఆ క్యారెక్టర్కి. సో ఇది కూడా చూసే వాళ్ళకి ఏమన్నా ఇబ్బందిగా అనిపిస్తుందా అన్నది కొంతమంది కామెంట్స్ కూడా వినిపించాయి. సో దానికి మీరేమంటారు? అంటే రెగ్యులర్గా హీరోయిన్ వెంట పడడం అనేది మనం లవ్ స్టోరీస్లో చూస్తూ ఉంటాం. ఈ సిచ్యువేషన్లో కూడా అలా హీరోయిన్ వెంట పడడం అనేది కొంచెం త్వరగా యాక్సెప్ట్ చేయలేనట్టుగా అనిపించింది కొంతమందికి. మీకు ఇప్పుడు సెకండ్ హాఫ్లో ఒక డైలాగ్ ఉంటుంది, మనం ప్రేమించిన అమ్మాయి బాధలో ఉన్నప్పుడు 1కి 10 సార్లు చూసి వెళ్ళాలనుకోవడం తప్ప అని. అదే నా క్వశ్చన్. ఆ అమ్మాయి బాధలో ఉంది, మీరందరూ సానుభూతి చూపించడానికి వెళ్తారేమో, వాడు వెళ్ళి మళ్ళీ నేనున్నా నీతో అని చెప్పడానికి వెళ్తున్నాడు. ఆడు చెప్పే విధానం మొరటుగానే ఉండొచ్చు, కానీ ఎక్కడ ఇబ్బందికరంగా కానీ లేకపోతే అమ్మాయిని టార్చర్ చేసేటట్టు ఉండదు. సో డెఫినెట్లీ ఆ అమ్మాయికి ఇబ్బంది ఆ టైంలో. ఎందుకంటే మీరు ఆ అమ్మాయినే కాదు, మీరు ఏ అమ్మాయినైనా తీసుకోండి. ఇప్పుడు రోడ్డు మీద ఒక అమ్మాయి వెళ్తుంది, సడన్గా ఎవరో వెళ్ళి ప్రపోజ్ చేశారు. నెక్స్ట్ డే నుంచి ఆ అమ్మాయి బస్ స్టాప్లో వెళ్తే ఇటు బస్ స్టాప్లో నుంచి ఉంటున్నాడు, హాస్పిటల్కి వెళ్తే ఇటు హాస్పిటల్కి వెళ్తున్నాడు అంటే అమ్మాయి ఇబ్బందిగానే ఫీల్ అవుతుంది. ఆ అమ్మాయి విడో కావచ్చు, లేకపోతే నర్సు కావచ్చు, ఆఖరికి ఇంకెవరైనా, ఇట్ మే బి ఎనీబడి. ఒక అమ్మాయిని వెంట పడుతున్నారు అనే విషయం ఆ అమ్మాయికి ఎప్పుడైనా ఇబ్బందికరమే. ఆమె విడో అయినా కాకపోయినా, నార్మల్ అమ్మాయి అయినా ఇబ్బందికరమే. సో ఈ సిచ్యువేషన్లో కూడా ఆ అమ్మాయికి ఇబ్బందికరమే, కానీ వీడు నేను అమ్మాయిని ఇబ్బంది పెడుతున్నా అనే ఫీలింగ్. మీకు ఆమని గారితో ఒక డైలాగ్ ఉంటుంది సినిమాలో, అరే ఆ పిల్ల మనసు కష్టపెట్టకుండా నువ్వు ఏం చేసినా సరేరా అని. సో అందుకే ఈ క్లారిటీలన్నీ ముందే ఇచ్చేసాం. సో వాడి సరౌండింగ్స్లో కూడా వాళ్ళు అంత మొరటుగా ఉన్నా కూడా ఆమని గారు చాలా క్లియర్గా నువ్వు అమ్మాయి మనసు కష్టపెట్టద్దు. వీడు కూడా ఎక్కడ వెళ్ళేసి అంటే ఆమెను ఏదో, మీకు సినిమాలో ఎక్కడ కూడా వీడి పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కనుక మీరు సినిమా చూస్తే ఎక్కడ కూడా ఆమెని ఒక లిమిట్ దాటి టార్చర్ చేస్తున్నట్టు, అసలు బేసికల్లీ ఇబ్బంది పెడుతున్నాడు అనే పాయింట్ ఆఫ్ వ్యూ వీడి క్యారెక్టర్ నుంచి చూస్తే అనిపించదు. అమ్మాయి పర్స్పెక్టివ్ నుంచి చూస్తే డెఫినెట్లీ కొంతవరకు అనిపిస్తుంది, కానీ సెకండ్ హాఫ్లో మళ్ళీ దానికి కూడా జస్టిఫికేషన్ ఉంటుంది. ఆ అమ్మాయి అంటుంది ఇబ్బంది పెట్టినా తన మీద నాకున్న కోపమే నన్ను ఆ బాధ నుంచి బయటికి తీసుకురావడానికి సాయం చేసింది అని. సో మీకు ఇప్పుడు ఒక రకంగా చూస్తే ఆ ఉన్న ఎమోషన్కి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు 10 మంది వచ్చి సానుభూతి చూపిస్తే ఇంకెక్కువ ఏడుపు వస్తుంది ఆమెకి. ఆ ఏడుపుని వీడి మీద వచ్చే కోపం డామినేట్ చేయడం వల్ల అది హెల్పే కదా.